వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లతో ఇటీవల చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. సజ్జలపై ఐపీసీలోని U/S 153, 505/2, ఐపీసీ 125, RPA 1951 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి సజ్జల చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలి వారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోకూడదన్నారు. మనకు అనుకూలంగా అవతలి వాళ్ళ ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెథడ్లో మీరు బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దు అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీరియస్గా స్పందించింది. తాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.